హైదరాబాద్ పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత ఎక్కడ? ఆమెకు హైకమాండ్ బ్రేకులు వేసిందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. ఎప్పుడు హడావిడి చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే మాధవీలత గణేష్ నవరాత్రుల్లో మాత్రం ఎలాంటి హడావిడి చేయడం లేదు. తన పార్లమెంటు పరిధిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నా ఆమె ఎక్కడా కనిపించడం లేదు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు పెట్టినా మాధవీలత స్పందించలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి నేతలు వెంటనే రియాక్ట్ అయిన మాధవీలత మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాధవీలత దూకుడుకు హైకమాండ్ బ్రేకులు వేసిందనే టాక్ వస్తోంది. పార్టీ పెద్దల ఆదేశాలతోనే మాధవీలత సైలెంట్ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాలతో పాటు బీజేపీ సర్కిళ్లలోనూ సాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఏంటి మాధవీలత గత కొంతకాలంగా కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి? ఏమయ్యారు మాధవీలత? ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది బీజేపీలో ఇంటర్నల్ గా? కొంత మాధవీలత దూకుడుకు బ్రేక్ పడినట్టుగానే కనబడతా ఉంది. ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా హైదరాబాద్ గణేష్ నిమజ్జనాన్ని, ఎన్నో ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి గణేష్ నిమజ్జనం కోసం కూడా దేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి మాధవీలత ప్రతి చోట కనబడి, ప్రతి గతంలో ఎన్నికల సందర్భంగా ఓటర్ని ఏ రకంగా అయితే గల్లీకి వెళ్లి డోర్ టు డోర్ వెళ్లి అందరినీ పలకరిస్తూ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తావన తీసుకొచ్చిందో, ఇప్పుడు గణేష్ పండుగ సందర్భంగా కూడా ఓల్డ్ సిటీలో ఎక్కువగా తన ఎక్కడ కనపడకపోవడము, పెద్దగా బీజేపీ పార్టీ తరఫున కూడా అధికారికంగా ఎక్కడ తను ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవ్వకపోవడము, ఒక పక్క భాగ్యనగర్ గణేష్ సమితి తరఫున కూడా తనకు సభ్యత్వం ఇచ్చినప్పటికీ, దాంట్లో కమిటీ మెంబర్ గా తీసుకున్నప్పటికీ, నిన్న మొన్న జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన వివాదం సంబంధించి కోర్టు వ్యవహారం గాని, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ప్రకటన విషయంలో గాని, మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, విహెచ్పి, బజరంగ్ దళ్, భాగ్యనగర్ గణేష్ సమితి వాళ్ళు స్పందించినప్పటికీ, ఒక బీజేపీ అభ్యర్థి అయ్యుండి ప్రస్తుతం భాగ్యనగర్ గణేష్ సమితి సభ్యురాలు అయ్యుండి కూడా మాధవీలత స్పందించకపోవడంపై మాత్రం అధిష్టానం, రాష్ట్ర బీజేపీ పార్టీ కొంత మాధవీలత దూకుడికి బ్రేక్ వేసి హోల్డ్ లో ఉండాలి, అప్పటిలాగా వ్యవహరించకూడదు అంటూ కూడా ఇంటర్నల్ గా మాధవీలతకి ఆదేశాలు ఇచ్చారా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. తను ఈ పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ఈ 5 ఏళ్ల పాటు తిరిగి తను క్యాంపెయినింగ్ చేస్తానని, డోర్ టు డోర్ అందరింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని, ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశానని ఒక విషయాన్ని అధిష్టానానికి తెలియజేయడం, అధిష్టానం చాలా క్లియర్ గా ఈ సందర్భాల్లో పార్లమెంట్ లో అడుగు పెట్టకూడదు, అది పార్టీ అనుమతి ఉంటేనే పార్లమెంట్ లో తిరగాల్సి ఉంటుంది, మీరు గాంధీ బజార్ లో ఏర్పాటు చేయబోయేటువంటి కార్యాలయాన్ని కూడా రద్దు చేసుకోవాలి, ఆ కార్యాలయం ఏర్పాటు చేయకూడదు, పార్టీకి తెలియకుండా మాత్రం పాత బస్తీలో అడుగు పెట్టకూడదు, ఎన్నికల సందర్భంగానే దాడులు జరిగినప్పుడు అందరూ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి బీజేపీ నాయకులు అందరూ కూడా మీకు మద్దతు ఇవ్వగలుగుతారు, ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో మీరు పాత బస్తీలో తిరిగి ఏమైనా అనుకోకుండా పరిణామాలు జరిగితే అది పార్టీకి చెడు పేరు వస్తుంది, దాంతో పాటు పార్టీ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మాధవీలత మీరు హైదరాబాద్ లో పర్యటన చేయకూడదు అనే ఒక విషయాన్ని కూడా అంతర్గతంగా ఈ ఆదేశాలు పార్టీ నుంచి కూడా మాధవీలతకు ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. మాధవీలత ఇప్పటికే ఓల్డ్ సిటీ ప్రజలకు ఒక ప్రామిస్ చేసింది, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా అని, ఎన్నికల్లాగే ప్రతి కార్యకర్తకి నేను అందుబాటులో ఉంటానని, ఈ 5 ఏళ్ల పాటు ఓల్డ్ సిటీలో ఎంత అభివృద్ధి చేయాలో, ఎలాంటి కారణాలు, అక్రమాలు జరుగుతున్నటువంటి వీటన్నిటిపై కూడా ఎప్పటికప్పుడు నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల మనిషిని అని చెప్పుకుంటూ వచ్చినటువంటి మాధవీలత ఇంత పెద్ద గణేష్ పండుగ సందర్భంగా కనిపించకపోవడము, రేపు నుండి ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా కూడా మాధవీలత కనిపించక ఉండకపోవచ్చు అనేది మాత్రం అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదంతా కూడా పార్టీ మాధవీలతని పట్టిపెట్టింది, పార్టీ మాధవీలతను స్వేచ్ఛగా వదలట్లేదు, బలంగా ఎదుగుతూ పోతా ఉంది. రాష్ట్రం నుంచి కూడా నేషనల్ స్పోక్స్ పర్సన్ గా మాధవీలత మారిపోయింది కాబట్టి మాధవీలతకు ఈ రకంగా స్వేచ్ఛ ఇస్తే బీజేపీ పార్టీకి మించి తను సొంత హైప్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో బీజేపీ బ్రేక్ వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనే ఒక మాత్రం చర్చ
తీవ్రంగా సాగుతా ఉంది. తను పార్టీ కోసం పనిచేస్తాను అంటే కూడా పార్టీ దానికి ఒప్పుకోకుండా అనుమతి లేకుండా పోకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇంటర్నల్ గా ఇచ్చారంటే మాధవిలతను తొక్కి పెట్టారే అనే ఒక వార్తలు అయితే ప్రచారం జోరుగా సాగుతా ఉంది. ఇప్పుడు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హైదరాబాద్ కీలకమైనటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా గణేష్ నిమజ్జనం టైంలో కానీ, గణేష్ మండపాలకు కానీ, గణేష్ ఏర్పాట్ల విషయంలో కానీ మాధవిలత ఎక్కడ కూడా చురుగ్గా పాల్గొని అక్కడ పార్టిసిపేట్ అయ్యి పార్టీ గురించి కానీ, తన గురించి కానీ, ఓల్ సిటీ ఓటర్ల గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన అయితే రవితేజ ఈవెన్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆమె వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, లేదంటే ప్రచారంలో ఎక్కువ భగవంతుని శ్లోకాలు చదువుతూ, లేదంటే భగవంతునికి అభిషేకాలు చేస్తూ చేసినటువంటి ప్రచారం పట్ల కూడా ఇంటర్నల్ గా బీజేపీలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలో ఆ వీడియోలు వైరల్ అవడంతో కొంత చెడ్డ పేరు వచ్చిందనేటటువంటి కంప్లైంట్స్ కూడా హైకమాండ్ కు వెళ్ళాయి అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఏంటి అవి వాస్తవమా? ఇంటర్నల్ గా అసలు మాధవిలత వ్యవహార శైలి మీద బీజేపీలో ఎలాంటి టాక్ నడుస్తోంది? మాధవిలత ఈ హనుమాన్ ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ సందర్భంగా ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరం పైన ఈ బాణం విసిరింది అనే ఆ వీడియో మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తనకు ఏ ఇంటెన్షన్ లేకపోయినా అది గాలిలో విసిరాను, అది కేవలం రాముడి అప్పుడప్పట్లోనే అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగడము, దానికి సంకేతంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఏదో రకంగా మద్దతు తెలియజేస్తున్నటువంటి క్రమంలోనే ఈ రామబాణం విసిరానే తప్ప అక్కడ ఒక మతానికి చెందినటువంటి మసీద్ ఉంది, మందిరం ఉంది, దానిపైన విసిరాలని అస్సలు తనకు అలాంటి ఆలోచన లేదు అంటూ కూడా మాధవిలత ఎంత చెప్పినప్పటికీ అది కొంత తీవ్ర కాంట్రవర్షియల్ గా మారడము, అది బీజేపీ కేంద్ర అధిష్టానాన్ని కూడా చేరడము, ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మాధవిలత రకంగా వ్యవహరించడంపై మాత్రం కొంత సీరియస్ గా అవుతూ స్వేచ్ఛ ఇచ్చామంటూ ఈ రకంగా వ్యవహరిస్తే పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశ రాష్ట్రాల విషయానికి వస్తే ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు రెచ్చగొట్టేటువంటి విధంగా ఉంటుంది. బీజేపీ పార్టీ మీద పూర్తిగా నమ్మకం అవుతుంది. హైదరాబాద్ ఓటర్లంతా కూడా కొంత వెనకాడడానికి గల కారణాలు మాధవిలత వదిలినటువంటి బాణం వీడియోనే వైరల్ గా అనేది మాత్రం కొంత పార్టీలో ఈ చర్చ అయితే సాగుతా ఉంది. తను మాత్రం కావాలని వదలలేదు అంటూ మాత్రం మాధవిలత ఒక రకంగా ఈ విషయాన్ని పార్టీ నాయకులకు, అధిష్టానానికి క్లారిటీ ఇచ్చినప్పటికీ పార్టీ మాత్రం మాధవిలతకు ఇంకొంత స్వేచ్ఛ ఇస్తే పూర్తి స్థాయిలో ఇతర మత వ్యక్తులని రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాధవిలత వైపు ఒక కన్నేసి పెట్టండి. మాధవిలత ఎక్కడ యాక్టివిటీకి పోయినా పార్టీ ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఇంత స్వేచ్ఛగా వదిలేస్తే మాత్రం పార్టీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాధవిలత దూకుడికి కొంచెం బ్రేక్ వేయాలి అంటూ మాత్రం ఇక్కడ స్టేట్ క్యాడర్ భావించి క్లియర్ గా తనకు ఆదేశాలు కూడా జారీ చేసి ఇప్పుడు పార్లమెంట్ లో తిరగాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మాధవిలత అభ్యర్థిత్వం పట్ల రాజాసింగ్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. గతంలోనే వీరెవరికి కూడా పొసగడం లేదు బీజేపీలో అనేటటువంటి వార్తలు కూడా ఎక్కువగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కదా రవితేజ. ఏంటి రాజాసింగ్ ఏమైనా చక్రం నడిపి ఉంటారా? మాధవిలతను ప్రయారిటీని కొంత తగ్గించడానికి ఏం జరిగి ఉండొచ్చు? మాధవిలతకు హైదరాబాద్ ఎంపీ టికెట్ కేటాయించినటువంటి వెంటనే రాజాసింగ్ కిషన్ రెడ్డి పైన ఒక సెటైర్ వేస్తూ, కిషన్ రెడ్డి గారికి మగవాళ్లే దొరకలేదా, ఒక ఆడ స్త్రీని తీసుకొచ్చి పార్లమెంట్ లో బీజేపీ పార్టీ తరఫున నిలబెడతారంటూ కూడా ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత అతను ఊహించినటువంటి టికెట్ అతని కంటే వేరే బలమైనటువంటి వ్యక్తికి ఇస్తారనుకున్నటువంటి తరుణంలో ఒక మహిళకి టికెట్ ఇవ్వడంపై మాత్రం రాజాసింగ్ నన్ను సపోర్ట్ చేయకపోవడము, ప్రోత్సహించకపోవడము, ఎక్కడ మాధవిలత కనిపించినా కొంత ఈ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడే విధంగా రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, లేదా మాధవిలత తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అలా చాలా మంది బీజేపీ నాయకులు మాధవిలత కనిపించినటువంటి వెంటనే అసంతృప్తిగా అక్కడి నుంచి కూడా వెళ్లి మాధవిలతను ఎందుకు ఆహ్వానించారంటూ కూడా అనేక మంది అసంతృప్తికి గురై వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి తనకు రాజకీయ అనుభవం లేకపోయినా షార్ట్ పీరియడ్ లో ఓల్డ్ సిటీ ప్రజలతో పాటు దేశ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆకట్టుకొని తన మాటలతో నిజమైనటువంటి వాస్తవాలన్నీ కూడా బయటికి తీయడంతో మాత్రం బీజేపీలో నిజమైనటువంటి ఒక నాయకురాలు పుట్టుకొచ్చింది అంటూ కూడా ఒక పక్క, ఇలాంటి క్యాండిడేట్ ఉంటే మా బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుందంటూ కూడా సొంత పార్టీ నాయకులే మాధవిలతను విమర్శిస్తున్నటువంటి వర్గం ఒక పక్క. సో ఏదేమైనప్పటికీ కేంద్రం నుంచి మాధవిలతకు పూర్తిగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆశీస్సులు ఉన్నాయి. కేంద్రం క్యాడర్ అంతా కూడా మాధవిలతకు సపోర్ట్ చేస్తా ఉంది. వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ప్రతి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మాధవిలతను
మొదటిసారి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మాధవీలతకు దేశవ్యాప్తంగా ఆదరణ చూసి ఇక్కడ స్టేట్ క్యాడర్ అయితే కొంత ఓర్వలేకపోతా ఉన్నారని ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. మాధవీలత తనకున్నటువంటి స్ట్రాటజీస్ కానీ, తనకున్నటువంటి ఎన్నికల ప్లానింగ్ కానీ, ఏ రకంగా ఓటర్లని ఆకట్టుకోవాలి, ఇన్ని రోజుల పాటు పాత బస్తీలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ముస్లింలని చేతిలో గ్రిప్పులో పెట్టుకొని కేవలం ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఉపయోగాని కోసమే ముస్లింలను వాడుతా ఉన్నారంటూ కూడా గతంలో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అందరినీ కూడా తీవ్ర ఆకర్షణకు గురి చేసింది. అందరూ కూడా మాధవీలతకు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇదే దూకుడుతో మాధవీలత రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పోతే ఖచ్చితంగా బీజేపీ జెండా చార్మినార్ పైన ఎగరేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సొంత క్యాడరే సపోర్ట్ చేయకుండా, సొంత క్యాడరే మాధవీలతను పూర్తి స్థాయిలో అనగదొక్కి ఆ పేరు వినిపించకుండా తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. దాంట్లో ఒకరు రాజాసింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. మిగతా సీనియర్ నాయకులు కూడా మాధవీలతకు సపోర్ట్ చేయకుండా మాధవీలత ఈ రకంగా వ్యవహరిస్తే తమకు హైప్ రాదేమో, ఇకపై తమను వ్యక్తులు పూర్తిగా గుర్తుపట్టకుండా కేవలం పార్టీ మొత్తం మాధవీలత పైనే ఆధారపడి ఉంటుంది అనే ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్రం రాష్ట్రం మాధవీలతకు బ్రేక్ వేసి కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండాలంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. శివ.